అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదలకు దారితీశాయి. దీంతో ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. కార్లు మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోతున్నాయి. ఈ ప్రకృతి విపత్తులోని ఇప్పటివరకు దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గాడ్వాలిపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు బలోపేతమయ్యాయి. నివాసాల నీట మునిగాయి. వీధుల్లోని భారీగా వరద నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలు రక్షించారు. గ్వాడాలూపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్లోని వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23 నుంచి 25 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. Holy shit, this is crazy.